నమస్తే అండి, నేను డాక్టర్ శ్రవంతి, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్ ఎట్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ విశాఖపట్నం. ఈరోజు నేను మహిళల్లో అధిక బరువు మరియు ప్రెగ్నెన్సీ మీద ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది అనే దాని గురించి మాట్లాడతాను. ఈ ఒబేసిటీ అనేది ఈ కాలంలో ఇప్పుడు చాలా ఎక్కువ కేసెస్ వస్తున్నాయి. సో వీటికి మెయిన్ కారణాలు ఏంటి అంటే లైఫ్ స్టైల్ చేంజెస్, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోవడం అండ్ ఫిజికల్ యాక్టివిటీ తగ్గడం అనేది. సో చాలామంది ఏమనుకుంటారంటే ఈ ఒబేసిటీ అనేది జస్ట్ లుక్స్, ఎక్స్టర్నల్ అపియరెన్స్ మీదే ప్రభావం చూపిస్తుంది అని అనుకుంటారు. కానీ ఇది ఒక మెడికల్ కండిషన్. మహిళల యొక్క హార్మోన్స్ మీద, నెలసరుల మీద అండ్ ప్రెగ్నెన్సీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వెన్ కమింగ్ టు ప్రెగ్నెన్సీ, ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కాంప్లికేషన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటాము, అంటే ప్రెగ్నెన్సీలో బీపీ పెరగడం, అండ్ జెస్టేషనల్ డయాబెటీస్ అంటాం, అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ పెరగడం. వీటి వల్ల ఏంటంటే బోత్ బేబీ అండ్ మదర్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళలో ఏంటంటే సిజేరియన్ డెలివరీలు కూడా ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళలో ఎనస్థీషియా కాంప్లికేషన్స్ అండ్ వూండ్ హీలింగ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ని అనేది రిస్క్ మనం తగ్గించవచ్చు అన్నమాట. సో అందులో మెయిన్ ఏంటంటే ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో ఆ ఉమెన్ ముందు నుంచి వెయిట్ అనేది అండర్ కంట్రోల్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఒక్కసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వాళ్ళ యొక్క డైట్ అనేది హెల్తీగా మెయింటైన్ అవుతుందా లేదా, అండ్ రెగ్యులర్గా యాంటీనెటల్ చెకప్స్కి వెళ్తున్నారా లేదా, అండ్ కాంప్లికేషన్స్ లేకుండా వాళ్ళు మానిటరింగ్ ఉంటుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో విత్ రెగ్యులర్ మానిటరింగ్ అండ్ మీ గైనకాలజిస్ట్ గైడెన్స్తో మీకు సేఫ్ ప్రెగ్నెన్సీ ఉంటుంది అండ్ హెల్తీ అవుట్కమ్స్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ.